స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం పెద్దల సమక్షంలో ఢిల్లీలో చేస్తున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. జిందాల్తో ఒప్పందం వెనక్కి తీసుకోకపోతే ఆర్ఎన్ఎల్ సిఎండి డైరెక్టర్లను ప్లాంట్లో అడుగుపెట్టనీయమని, నిర్వాసితులతో సిఎండి బంగ్లా ముట్టడి చేస్తామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లో సుమారు 19,000 కోట్ల వ్యాపారం జరిగిందని, నెలకు 85 కోట్లు జీతాలు చెల్లించడం లేదని, 2,000 కోట్లు అప్పు తీర్చిన ఎన్ఎండిసి ఎందుకు ఐరన్ ఓర్ సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. చర్చలకు పిలిచినా సరే ఆ చర్చల్లో అన్ని డిమాండ్స్ కూడా చేస్తుంది, కానీ కనీస వేతనం అయితే మాట ఇవ్వట్లేదు. మాకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. నా పేరు రంగుల గోపి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజున రెండు అంశాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి వంచన అనేటువంటి అంశాల మీద రెండు అంశాలను ఈరోజు 56 బీసీ కుల కార్పొరేషన్లకి సంబంధించినటువంటి నిధులు, అలాగే బీసీ కమిషన్ కి చట్టబద్ధత లేనటువంటి బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి అంశాలు రెండింటి మీద ఈ రోజున మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిరసన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ రోజున కలెక్టరేట్ల వద్ద చేయడం జరుగుతుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 56 కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుల కార్పొరేషన్ కి ₹1 కూడా నిధులు విడుదల చేయకుండా, నిధులు లేకుండా విధులు లేకుండా కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు కానీ మెంబర్లు కానీ వారికి కార్యాలయం లేకుండా వారికి ఏ విధమైనటువంటి విధులు నిర్వహించాలో తెలియజేయకుండా కూడా బీసీ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సమాజానికి రక్షణ కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో చట్టబద్ధత లేనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఎందుకు పనికిరానటువంటి చిత్తు కాగితాలు అంటే ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు బీసీ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన ఆలోచనలకి వ్యతిరేకంగా ఈరోజు ఓబీసీ మోర్చా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. 56 కార్పొరేషన్లు అట్టహాసంగా మీరు పెట్టుకొని బీసీ సమాజం చేత మీరు పాలాభిషేకాలు చేయించుకొని ఈ రోజున మీరు బీసీలు చేస్తున్నటువంటి న్యాయం ఏముందో ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలియజేయాలి. మీరు సామాజిక పాలన ఇంకో పక్కన, సామాజిక సార్థకాలతను ఇంకో పక్కన బీసీలను మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు నేను తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లకు నిధులు లేవు, ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి సబ్సిడీ రుణాలు లేవు, బీసీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటి మూలధన రుణాలు లేవు, విదేశీ విద్యకి విద్యార్థుల కోసం ఇచ్చేటువంటి సబ్సిడీ రుణాలు లేవు. ఈ రోజున ఏ విధమైనటువంటి రుణాలు లేకుండా, విధులు లేకుండా, నిధులు లేకుండా జీరో బడ్జెట్ తోటి మీ పాలన ముగించిన దానికి మీరు సిగ్గుపడండి. ఒకసారి బీసీ సమాజానికి, యావత్ ఆంధ్రప్రదేశ్ లో బీసీ సమాజానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీసీ సమాజానికి మీరు చేసినటువంటి మేలంతో ఈరోజు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అడ్డగోలేటువంటి ప్రకటనలు చేసి నవరత్నాల పేరుతో సమాజాన్ని మోసం చేసి బీసీ సమాజం ఏ రోజు కూడా ఒక వేది మీదకి రాకుండా కులాలన్నీ కూడా విభజించి ఉపకులాల మధ్య గోడలు కట్టి ఈరోజు బీసీ సమాజాన్ని వంచన చేసి మోసం చేసేటువంటి ప్రభుత్వం ఇది. ₹1 కూడా నిధులు కేటాయించకుండా పాలన ముగించే చరిత్ర, గొప్ప చరిత్ర వైఎస్ఆర్సీపీ చరిత్ర మిగులుతుంది. ఖచ్చితంగా బీసీ సమాజంతో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పేటువంటి రోజులు ముందున్నాయి. ఈరోజున బీసీ సమాజానికి ఈ విషయాలన్నీ తెలియజేస్తాం. బీసీ సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ కోరాలి.